బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. పార్టీని పట్టించుకోవడం లేదంటూ జోకర్లా వ్యవహరిస్తున్నారంటూ కేసీఆర్ చాలా సీరియస్గా చెప్పినట్లుగా తెలుస్తోంది. సొంత ప్రయోజనాల ఎజెండాగా రాజకీయాలు చేస్తున్నారని, పార్టీని సరిగా పట్టించుకోకపోతే జనాలకు ఏం మంచి చేస్తారు అంటూ ఆయన ప్రశ్నించారట. పార్టీ కోసం పనిచేయని నేతలకు టికెట్ ఇవ్వమంటూ హెచ్చరించారు. దోకాబాజీ బంద్ చేయాలంటూ వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. సోషల్ మీడియాలో కాదు పబ్లిక్లో ఉండాలి అంటూ ఆయనకు సజెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీలో చేరబోతుందంటూ ఈ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరగడాన్ని మనం చూసాం. ఇటీవల ప్రధాని మోదీని కూడా కలిశారు మల్లారెడ్డి ఫ్యామిలీ. ఈ నేపథ్యంలో మల్లారెడ్డిపై కేసీఆర్ చాలా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు అందరి మీద కూడా చాలామంది మీద సీరియస్ అయ్యారంటూ సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మరికొంతమంది కీలక నేతల మీద కూడా. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి ఇప్పటి వరకు బిఎల్ఓ జాబితాను బీఆర్ఎస్ నేతలు సిద్ధం చేయకపోవడంపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. అట్ ది సేమ్ టైం 31 నియోజకవర్గాల నుంచి జాబితా ఇంకా రాలేదంటూ ఆయన ఈ విషయంలో వారికి చివాట్లు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది సీనియర్ నాయకులు, మాజీ మంత్రుల పనితీరుకు సంబంధించి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో నాకు తెలియదు అనుకుంటే మీ పొరపాటు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను అని చెప్పేసి మాట్లాడారు. ఈ మాట్లాడుతున్న సందర్భంలోనే మల్లారెడ్డి గురించి కూడా ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో పని ఎక్కువైందే తప్ప నియోజకవర్గంలో కాదు, కొంచెం జాగ్రత్తగా నియోజకవర్గంలో పనిచేసుకుంటే బెటర్. రకరకాల విమర్శలు, ఆరోపణలు కూడా వస్తున్నాయి, ఏవో కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంటూ చెప్పినట్లుగా తెలుస్తుంది. సో చాలా సీరియస్గా ఆయనకు వార్నింగ్ ఇచ్చారంటూ తెలుస్తుంది. మనందరికీ తెలిసిందే, మల్లారెడ్డి సోషల్ మీడియా స్టార్ అయ్యారు. ఎక్కడ చూసినా ఆయన డైలాగులు, ఆయన ఇంటర్వ్యూలే మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ 15-20 డేస్కి ఒకసారి ఎక్కడో ఒక చోట ఆయనది కొత్త ఇంటర్వ్యూ వస్తూనే ఉంటుంది. సహజంగా అధికారంలో ఉన్న నాయకులది ఒక ఇంటర్వ్యూ వచ్చింది, నెలకొకటో రెండో లేదంటే 2 నెలలకొకటో ఇంటర్వ్యూ వచ్చిందంటేనే మనం చాలా గొప్పగా చూస్తుంటాం. అలాంటిది అధికారంలో లేని నాయకుడిది కూడా మాజీ మంత్రి అయి ఉండి ఇప్పుడు అధికార పార్టీ కాకపోయినప్పటికీ ఆల్మోస్ట్ తక్కువగా నెలకి 1-2 ఇంటర్వ్యూస్ ఆయన బయటకు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఆయన సోషల్ మీడియాలో ఉంటూనే ఉంటారు. దట్టు ఈ మధ్యకాలంలో ఆయన బీజేపీలోకి చేరతారు అంటూ చాలా పెద్ద ప్రచారం జరగడం, ఆయన మోదీని కలవడం, ఫ్యామిలీ అంతా వెళ్ళి, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి విషయంలో కేసీఆర్ సీరియస్ అయ్యారంటూ తెలుస్తోంది. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి మధుని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, మల్లారెడ్డి విషయంలో చాలా సీరియస్ అయ్యారని, కొంచెం జాగ్రత్తగా పనిచేసుకోవాలని వార్నింగ్ ఇచ్చారంటూ తెలుస్తుంది కేసీఆర్. సో అక్కడ మీటింగ్ ఎలా జరిగింది, అసలు ఇంకా ఏమేమి విషయాలు ఉన్నాయి మీటింగ్కి సంబంధించి, అండ్ ఎస్పెషల్లీ మల్లారెడ్డి విషయంలో ఎందుకు ఇంత సీరియస్ అయ్యారు? మధు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఎగ్జాక్ట్లీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 25 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 26వ సంవత్సరంలోకి వెళ్తున్నటువంటి సందర్భం, రజతోత్సవానికి సంబంధించినటువంటి ఎస్ సార్ వాయిస్ వస్తుందా చూడు. ఎస్ నందు. యా ప్లీజ్ కంటిన్యూ. యా మధు ఒక్క నిమిషంలో నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం అసలు ఏం జరిగింది అనేది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. బీఆర్ఎస్ ప్రతినిధులు అందరూ కూడా హాజరయ్యారు. దీనిలో భాగంగా ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి బిఎల్ఓ జాబితాను కేసీఆర్ ప్రస్తావించారు. దీనికి బీఆర్ఎస్ నేతల నుంచి సరైన సమాధానం లేకపోవడంతో 15 రోజుల్లోగా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి చేయాలి, టికెట్ కేటాయింపులకు సంబంధించి సభ్యత్వ నమోదు ప్రమాణికం అంటూ కూడా ఆయన చెప్పారు. ఆయన చాలా అంశాలకు సంబంధించి సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి విషయంలో మాత్రం ఈ మధ్య చాలా రకాల ఊహాగానాలు వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. యా మధు, ఏమని హెచ్చరించారు, ఎందుకని ప్రత్యేకంగా మల్లారెడ్డి విషయంలో అంత సీరియస్గా మాట్లాడారు కేసీఆర్? ఎగ్జాక్ట్లీ. కార్యవర్గ సమావేశం సందర్భంగా 25 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 26వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది. 26th ఇయర్లోకి బీఆర్ఎస్ పార్టీ ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్కి సంబంధించి ఈరోజు సెలబ్రేషన్స్ ముగించే కార్యక్రమం చేశారు. కేసీఆర్ హాజరయ్యారు. చాలా అగ్రెషన్ స్పీచ్ ఇచ్చారు కేసీఆర్. దాదాపు 2.5 గంటల సేపు కేసీఆర్ స్పీచ్ కొనసాగింది. ఈ కార్యవర్గ సమావేశంలో చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. అనేక అంశాలపైన, నాయకులపైన మాట్లాడుతున్న సందర్భంలోనే దోకాబాజీ చేసే నాయకులు ఎక్కువైపోయారు, పార్టీకి ఒక జోకర్లా వ్యవహరిస్తూ ఉన్నారు, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు, పార్టీకి ఏది మంచో పార్టీని పట్టించుకోవడం లేదు, పార్టీకి ఏది మంచి ఏది చెడు అనేటువంటిది ఆలోచన చేయట్లేదు.
పార్టీ పట్టించుకోని వారు రేపు ఫ్యూచర్లో ఎమ్మెల్యేగా గెలిచి జనాలకు ఏం చేస్తాననేటువంటి స్టేట్మెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీ కోసం సరిగ్గా పనిచేయనటువంటి నాయకులకు రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వము అనేటువంటిది కేసీఆర్ హెచ్చరిక జారీ చేశారు. దాంట్లో కొద్దిమంది నాయకులు దోకాబాజీ బంద్ చేయాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇది మల్లారెడ్డిని ఉద్దేశించే కేసీఆర్ చేశారు అనేటువంటిది పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది. అక్కడికి వచ్చినటువంటి నాయకుల్లో మల్లారెడ్డి కూడా కేసీఆర్ని కలిసేటువంటి ప్రయత్నం పెద్దగా చేయలేదు, దూరంగా కూర్చున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మల్లారెడ్డి కోడలు కొడుకుతో కలిసి ఢిల్లీ వెళ్ళారు, ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మల్లారెడ్డి కోడలు రీసెంట్గా బీజేపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్లో ఆమె అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్లను కలిశారు, చాలాసేపు భేటీ అయ్యారు, దాదాపు గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత ఆమె మాట్లాడారు, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడారు. 2024లోనే మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నాను, బీజేపీ నుంచి టికెట్ రాలేదు, అందుకే పోటీ చేయలేదు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ గెలవలేమని పోటీ చేయలేదు అనేటువంటి మాటలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, పోస్టులు వచ్చాయి. దీనిపైన ఇంతవరకు ఖండన చేయలేదు. ఇంకోటి మల్లారెడ్డి గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా మెలుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. పార్టీ కార్యక్రమాల్లో మల్లారెడ్డి ఇక్కడ యాక్టివేట్గా లేరు, పాల్గొనట్లేదు. సొంత ప్రయోజనాల ఎజెండాగా అటు యూనివర్సిటీ, కాలేజీలు, నెక్స్ట్ భవిష్యత్తుకు సంబంధించినటువంటి రాజకీయాలకు సంబంధించిన దాంట్లో యాక్టివ్గా ఉన్నారు. త్వరలోనే మల్లారెడ్డి కుటుంబంతో సహా బీజేపీలోకి వెళ్ళనున్నారనేటువంటి వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ సీరియస్ అయినటువంటి విషయం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. సోషల్ మీడియాలో ఉంటే సరిపోదు, గ్రౌండ్లో ఫీల్డ్లో కూడా ఉండాలి అనేటువంటిది కేసీఆర్ సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. కేవలం ఇదంతా కూడా సొంత ప్రయోజనాలే ఎజెండాగా రాజకీయాలు చేస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ డైరెక్ట్గా మల్లారెడ్డిని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా తర్వాత సర్కి సంబంధించి BLO తర్వాత BLAకి సంబంధించినటువంటి లిస్ట్ కరెక్ట్గా ఇవ్వలేదు, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వలేదు అనేటువంటి